कर भगवत्पादुలకు जय, सूर्य भगवान की जय, सूर्य भगवान की जय, सद्गुरु मूर्ति की जय। సూర్యోపనిషత్తు. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः, స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అధ సూర్యాధర్వాంగిరసం వ్యాఖ్యాస్యామః. బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః ఆదిత్యో దేవతా హంసः సోహమగ్నినారాయణయుక్తం బీజం హృల్లేఖాశక్తిః వియదాది సర్గ సంయుక్తం కీలకం చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః. షట్స్వరారూఢేన బీజేన షడంగం రక్తాంబుజ సంస్థితం సప్తాశ్వరధినం హిరణ్యవర్ణం చతుర్భుజం పద్మద్వయ అభయవరదహస్తం కాలచక్ర ప్రణేతారం శ్రీ సూర్యనారాయణం య ఏవం వేద స వై బ్రాహ్మణః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ సూర్యాద్వై ఖల్విమాని భూతాని జాయంతే. సూర్యాద్యగ్నః పర్జన్యో అన్నమాత్మా. నమస్తే ఆదిత్యా త్వమేవ ప్రత్యక్షం కర్మకర్తాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి, త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి, త్వమేవ ప్రత్యక్షం మృగసి, త్వమేవ ప్రత్యక్షం యజురసి, త్వమేవ ప్రత్యక్షం సామాసి, త్వమేవ ప్రత్యక్షం అధర్వాసి, త్వమేవ సర్వం ఛందోసి. ఆదిత్యాద్వాయుర్జాయతే, ఆదిత్యాద్భూమిర్జాయతే, ఆదిత్యాదాపో జాయంతే, ఆదిత్యాజ్యోతిర్జాయతే, ఆదిత్యాద్వ్యోమ దిశో జాయంతే, ఆదిత్యాద్దేవా జాయంతే, ఆదిత్యాద్వేదా జాయంతే, ఆదిత్యో వాయేష ఏతన్మండలం తపతి అసవ ఆదిత్యో బ్రహ్మా. ఆదిత్యో అంతఃకరణ మనోబుద్ధిచిత్తాహంకారాః, ఆదిత్యో వై వ్యానః సమాన ఉదానా పానా ప్రాణః, ఆదిత్యో వై శ్రోత్రత్వక్చక్షు రసనాఘ్రాణాః, ఆదిత్యో వై వాక్పాణిపాద పాయూపస్థాః, ఆదిత్యో వై స్పర్శశబ్దరూప రసగంధాః, ఆదిత్యో వై వచనాదానాగమన విసర్గానందాః, ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞానమయ ఘన ఆదిత్యః. నమో మిత్రాయ భానవే మృత్యోర్మా పాహి భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః. సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు సూర్యే లయం ప్రాప్నువంతి. యః సూర్యః సోహమేవ చ. చక్షుర్నో దేవః సవితా చక్షుర్న ఉత పర్వతః చక్షుర్ధాతా దధాతు నః. ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్. సవితా పశ్చాత్తాత్
సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ సవితానః సువతు సర్వతాతిగం సవితానోరాసతాం దీర్ఘమాయుః. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఘృణిరితి ద్వే అక్షరే సూర్య ఇత్యక్షరద్వయం ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి ఏకస్యైవ సూర్యస్య అష్టాక్షరో మనుః. యః సదా అహరహర్జపతి స వై బ్రాహ్మణో భవతి స వై బ్రాహ్మణో భవతి. సూర్యాభిముఖో జప్త్వా మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే. అలక్ష్మీర్నశ్యతి అభక్ష భక్షణాత్ పూతో భవతి. అగమ్యాగమనాత్ పూతో భవతి. పతిత సంగ భాషణాత్ పూతో భవతి. అసత్య సంభాషణాత్ పూతో భవతి. మధ్యాహ్నే సూర్యాభిముఖ పఠేత్ సద్యోత్పన్న పంచమహాపాతకాత్ ప్రముచ్యతే. సైషా సావిత్రీ విద్యా న కించిదపి న కస్మైచిత్ ప్రశంసయేత్. య ఏతాం మహాభాగః ప్రాతః పఠతి స భాగ్యవాన్ జాయతే. పశూన్ విందతి వేదార్థం లభతే. త్రికాలమేతజ్జప్త్వా క్రతుశతఫలమవాప్నోతి. హస్తాదిత్యే జపతి స మహామృత్యుం తరతి స మహామృత్యుం తరతి. య ఏవం వేద ఇత్యుపనిషద్. య ఏవం వేద ఇత్యుపనిషద్. గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. ముప్పై మూడో శ్లోకం. కిం పునర్బ్రహ్మణ పుణ్యా బ్రాహ్మణా పుణ్యాః భక్తా రాజర్షయస్తథా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇమం ప్రాప్య భజస్వ మాం. పాపాత్ములు, దుష్టులు, మోసగాళ్ళు, దుర్మార్గులు కూడా పశ్చాత్తాపం చెంది
దుష్ట కార్యాలు మాని ధర్మాత్ములై భగవంతుణ్ణి భజించి తరించగా లేనిది పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణుల గురించి భక్తులైనటువంటి రాజర్షుల గురించి వేరే చెప్పాలనా? తప్పక తరిస్తారు అని. ఇక్కడ చెప్పిన బ్రాహ్మణులు గుణం చేత బ్రాహ్మణులు, కులం చేత బ్రాహ్మణులు కాదు. పైగా వాళ్ళు భక్తులై ఉండాలి, పుణ్యాత్ములై ఉండాలి. అంటే పూజాధికాలు యజ్ఞయాగాదులు జరిపిస్తూ పుణ్యాత్ములుగా ఉంటే వాళ్ళు తరిస్తారు. ఈ విషయంలో సందేహం లేదు. అదేవిధంగా రాజులైనటువంటి వాళ్ళు రాజ్య పరిపాలన చేసి పుత్రుడికి రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థానికి వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని పొందుతూ తపస్సు చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు కూడా తప్పక తరిస్తారు. దీన్ని బట్టి లోకంలోని మానవులంతా ఖచ్చితంగా తరించేటువంటి అవకాశం ఉందని భగవానుడు చెప్పదలుచుకున్నాడు. అంటే మంచివాళ్ళు, పుణ్యాత్ములు, పాపాత్ములు, దుర్మార్గులు పుట్టుకతోనే నీచ యోనులందు జన్మించినటువంటి వాళ్ళతో సహా అందరూ కూడా తరించవచ్చు అని భగవానుడు స్పష్టంగా చెప్పదలుచుకున్నాడు. కాకపోతే వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలా వినియోగించుకున్న వాళ్ళే పరమాత్మను అందుకోగలుగుతారు. ఎవరు వినియోగించుకోగలుగుతారు? పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళు వినియోగించుకోగలుగుతారు. ఇప్పుడు కూడా లోకంలో ఎంతో మంది మానవులు, 199 మంది మానవులు మరి ఎందుకు వినియోగించుకోవట్లేదంటే పూర్వజన్మ సుకృతం లేక. వాళ్ళు కూడా ఏదో సుకృతాలు చేసుకొని ఉంటే ఎప్పుడో కొన్ని వందల జన్మల తర్వాతనో వేల జన్మల తర్వాతనో వాళ్ళు కూడా మంచి మార్గంలోకి రావచ్చు. కానీ ఇప్పుడు ఎవరైతే ఆ పూర్వజన్మ సుకృతం ఉందో వాళ్ళు వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకుంటారు. చక్కగా వాళ్ళు తరించడానికి అవకాశం ఉంది. ఈ లోకానికి వస్తూ పోతూ జన్మమరణ చక్రంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళు తప్పకుండా దుఃఖాలు పొందాల్సిందే. ఎటువంటి మానవుడైనా, ఎంత సంపద ఉన్నటువంటి వాడైనా, ఎంత గొప్ప పదవిలో ఉన్నటువంటి వాడైనా, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నటువంటి వాడైనా, ఎవరైనా సరే దుఃఖం లేకుండా ఉండేటువంటి మానవుడు ఒక్కడి కూడా ఈ ప్రపంచంలో ఉండడు. ఎందుకని? అసలు ఈ లోకమే అనిత్యం, అసుఖం. అనిత్యమైనటువంటిది లోకం, అలాగనే సుఖం లేనటువంటిది. తాత్కాలికమైనటువంటి సుఖమే కానీ శాశ్వతమైనటువంటి సుఖం ఈ లోకంలో ఎవ్వరికీ ఉండదు. ఇక్కడ సుఖాలు, భోగాలు అన్నీ అనిత్యమైనటువంటివి, తాత్కాలికమైనటువంటి. మరి నీకు శాశ్వతమైనటువంటి సుఖం కావాలంటే, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలంటే శాశ్వతమైనటువంటి వస్తువుని పట్టుకోవాలి. శాశ్వత వస్తువు ఏమిటి? పరమాత్మ. కాబట్టి పరమాత్మను పట్టుకుంటేనే నీకు శాశ్వతమైనటువంటి ఆనందం. నిత్యమైన పరమాత్మ వల్లనే నిత్యమైన ఆనందం. కాబట్టి అర్జున, మాం భజస్వ, ఇదొక్కటేనయ్యా నీకున్న మార్గం. మాం భజస్వ, నన్ను భజించు అని పరమాత్మ వైపుకు తిరుగు, ఇంతకంటే నీకు మార్గం లేదు అని అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సర్వ మానవాళికి భగవానుడు బోధిస్తున్నాడు. కనుక ఇది అర్జునుడికి అనుకోబాకండి, మనకే. అందుకని భగవంతుడి వైపుకు తప్పకుండా తిరగవలసిందే. చివరిగా ఈ అధ్యాయ సారాన్ని, అధ్యాయ సారమే కాదు, భగవద్గీత సారం మొత్తాన్ని కూడా ఆచరణకు ఉపయోగపడేటువంటి విధంగా ఈ భగవానుడు తన యొక్క బోధన ముగించబోతున్నాడు 34వ శ్లోకంలో. ఎలా ముగిస్తున్నాడో 34వ శ్లోకం చూడండి.
మన్మనా భవ మద్భక్తః మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః మన్మనా భవ మద్భక్తః మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః మన్మనా భవ, నా యందు మనస్సు నిలుపు. మన్ మత్ మన భవ, నా యందు మనస్సు నిలుపు. మద్భక్తః, నాకు భక్తుడివిగా. మద్యాజీ, నన్నే ఆరాధించు. మాం నమస్కురు, నాకు నమస్కరించు. 4 విషయాలు చెప్పారు ఇక్కడ. భగవద్గీత సారమంతా చెప్తున్నారు. సారమంతా ఇదే. ఏమిటి అని అంటే, నా యందు మనస్సు నిలుపు, నాకు భక్తుడివిగా, నన్ను ఆరాధించు, నాకు నమస్కరించు. ఏవం ఆత్మానం యుక్త్వా, ఈ ప్రకారంగా మనస్సుని నాయందే నిలిపి, మత్పరాయణ, నన్నే పరమ లక్ష్యంగా భావించు. అందుకోవాల్సింది నన్నే అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఎప్పుడైతే నువ్వు ప్రవర్తించావో, మాం ఏవ యేష్యసి, నువ్వు నన్నే చేరుకుంటావు, పరమాత్మనే చేరుకుంటావు. ఇది భగవానుడు చెప్తున్నటువంటి మాట. నీ మనస్సుని నాకు అర్పించు. అన్నిటికంటే ప్రధానం, మనకి అడ్డమైంది మనస్సే. ఈ మనస్సు వల్లనే మనం జీవుడిగా మారిపోయాం. ఈ మనస్సు ఒక్కటి వదిలించుకున్నామా మనం దేవుడు అవుతాం. వేదాంతం సారం మొత్తం కూడా ఇదే ఒక్కటే మాట. కనుక నీ మనస్సు నాకు సమర్పించు. ఆ సమర్పించడానికి ఎట్లా అంటే, నాకు భక్తుడివిగా, నన్ను ఆరాధించు, నాకు నమస్కరించు అని మార్గాలు చెప్పారు. ఈ ప్రకారంగా మనస్సుని గనక నాయందే చేర్చావా, నన్నే పరమలక్ష్యంగా పెట్టుకో, అంతే, నువ్వు నన్నే చేరుకుంటావు. శంకరాచార్య వారు కూడా కాశీ నగరంలో ఆయన ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా అక్కడ పరమేశ్వరుణ్ణి, అన్నపూర్ణాదేవిని దర్శిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూ ఒక మాట అన్నాడంట. ఓ పరమేశ్వరా, ప్రతిరోజు నువ్వు భిక్షకు పోతావు కదా, ఎవరయ్యా నీకు ఊరికనే భిక్ష పెట్టేది? ఏముంది నీ దగ్గర మ్యాజిక్? ఏం లేదు. అందుకని ఓ పని చేయి, నా దగ్గర ఒక కోతి ఉంది, దాన్ని నీకు ఇస్తా. అది కనుక తీసుకొని నువ్వు పోయావా, నీకు కావలసినంత భిక్ష దొరుకుద్ది, నాకేమో అడ్డం వదిలిపోద్ది అన్నాడు. భిక్షకి ఈయన కూడా పోతాడు శంకరాచార్యులు, కానీ నాకు అడ్డం పోద్ది, ఈ కోతిని నీకు ఇస్తా అన్నాడు. ఆ కోతే మనస్సు. ఆ మనసు కనుక పోతే మన పీడ వదిలిపోయింది. మనం దాన్ని పట్టుకొని పోనీయకుండా చాలా జాగ్రత్త పడతా ఉంటాం. అమ్మో, ఈ మనసు పోతే ఎట్టా, నా సొమ్మంతా పోయినట్టే అన్నట్టుగా ఉంటాం. కానీ ఆ మనసు పోతేనే నీకు ముక్తి, మోక్షం, లేకపోతే లేదు. భగవంతుని యొక్క కృపతోటి ఈ 9వ అధ్యాయం ముగింపుకు వచ్చాం. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 34వ శ్లోకం. ఇదే చివరి శ్లోకం. ఈ శ్లోకం ఈ అధ్యాయం మొత్తానికి సారభూతమైనటువంటి శ్లోకం. ఈ అధ్యాయానికే కాదు,
మొత్తం భగవద్గీతకే సారమైనటువంటి శ్లోకం. ఎందుకంటే నీ మనస్సును నాకు అర్పించు, నా భక్తుడివిగా నన్ను పూజించు, నాకు నమస్కరించు అని భగవానుడు ఈ శ్లోకంలో పరమాత్మను చేరుకొని ఆయనతో ఐక్యం కావటానికి మనం ఏం చెయ్యాలో ఒక రూట్ మ్యాప్ ఇచ్చాడు. ఇది రూట్ మ్యాప్, ఈ మార్గంలో నువ్వు పో, అంతే, నువ్వు పరమాత్మలో ఐక్యమైపోతావు. నిజానికి నన్ను నన్ను అంటున్నాడు కదా, అంటున్నది ఎవరు? శ్రీకృష్ణుడే. ఇప్పుడైతే శ్రీకృష్ణుడిన మనం పూజించాల్సింది, ఆరాధించాల్సింది, నమస్కరించాల్సింది కాదు, భగవంతుడైనటువంటి నన్ను అని. ఎందుకని? శ్రీకృష్ణుడిగా చెప్పటల్లా భగవానుడిగా చెబుతున్నాడు. అందుకనే శ్రీకృష్ణ ఉవాచ వాసుదేవ ఉవాచ అంటల్లా భగవాన్ ఉవాచ అంటున్నారు. శ్రీకృష్ణుడు మాట్లాడిందంతా భగవానుడే మాట్లాడింది. ఆయన భగవానుడిగానే మాట్లాడాడు, ఒక తీవ్రమైనటువంటి స్థితిలో మాట్లాడాడు, మామూలు స్థితిలో మాటలు కాదు ఇవి. ఇతర మతాల్లో ప్రవక్త వేరు, పరమాత్మ వేరు. కానీ భగవద్గీతలో, హిందూ ధర్మంలో ప్రవక్త పరమాత్మ రెండు ఒకటే. పరమాత్మ ప్రవక్త, ప్రవక్తే పరమాత్మ. మహమ్మదీయ మతంలో మహమ్మద్ ప్రవక్త, అందుకనే మహమ్మదీయ మతం అని వచ్చింది పేరు. ప్రవక్త మహమ్మదు, పరమాత్మేమో అల్లా. వాళ్ళు అల్లాహో అక్బర్ అని అంటుంటారు. క్రైస్తవ మతంలో క్రీస్తేమో ప్రవక్త, యెహోవా పరమాత్మ. వాళ్ళు పరమాత్మను యెహోవా అంటారు. మనకు శ్రీకృష్ణుడే ప్రవక్త, శ్రీకృష్ణుడే పరమాత్మ. అందుకే ఇక్కడ శ్రీకృష్ణుడు నన్నే స్మరించు, నన్నే పూజించు, నాకే నమస్కరించు, నన్నే చేరుకుంటావు అని చెప్పడం జరిగింది. ఎందుకనంటే శ్రీకృష్ణుడు పరమాత్మే అని. నేను దేవుడి యొక్క దూతని అన్నాడు మహమ్మద్ ప్రవక్త. దేవుణ్ణి కాదు, దేవుడు దూతను అన్నాడు. నేను దేవుడి బిడ్డని అన్నాడు క్రీస్తు. దేవుని కుమారుడు, దేవుని బిడ్డ అన్నాడు. నేను సర్వ ప్రాణికోట్ల యొక్క ఆత్మను, నేనే పరమాత్మను అన్నాడు శ్రీకృష్ణుడు. అలా అనగలిగే ధైర్యం ఆయనకుంది. మనం కూడా అనొచ్చు, ధైర్యం లేదు. నేను పరమాత్మను అని బయట కనుక ఎవరితోటంటే వీడికి పిచ్చెక్కిందేమని అంటారు. అందుకని మనకు ధైర్యం చాలదు. కానీ ఆయన పరమాత్మ అనేటువంటి ధైర్యం ఆయనకుంది, మనకు లేదు. మనం పరమాత్మ అయినప్పటికీ. కాబట్టి భగవంతుడే పరమాత్మే అనే దృష్టితోటి శ్రీకృష్ణుని స్మరించాలా, పూజించాలా, అర్చించాలా, ఆరాధించాలా, భక్తి కలిగి ఉండాలా, నమస్కరించాలా. అప్పుడే పరమాత్మను చేరుకుంటాం. శ్రీకృష్ణుడిని పూజిస్తూ శ్రీకృష్ణుడు కాదు పరమాత్మ అనేటువంటి భావన ఉండాలి. అయితే ఏమండి, రాముణ్ణో శివుణ్ణో ఇంకెవరినో పరమాత్మ అని మనం పూజించకూడదా అంటే పూజించవచ్చు. నీకు ఆ భావన నిజంగా ఉండాలి, అంతే. ఆ భావన, ఆ దృష్టి ఉంటే ఎవరినైనా సరే పూజించవచ్చు. అది పరమాత్మే, దాంట్లో ఏ సందేహం లేదు. పరమాత్మకి సందేహం లేదు. ఇక్కడ అంతా నేనే అంటంలో మనకొచ్చింది సందేహం. ఎంత నేర్చుకున్నా ఈ సందేహం మనకు వదిలిపెట్టదు. కాబట్టి ఈ శ్లోకం ఈ 9వ అధ్యాయం యొక్క సారం కాదు, భగవద్గీత యొక్క మొత్తం సారం అంతా ఇదే. నువ్వు ఏ దేవతని పూజించినా పరమాత్మ అనేటువంటి భావనతో పూజించు. అలా పూజించాలంటే పరమాత్మ అంటే ఏమిటో ఉపనిషత్తుల ద్వారా తెలుసుకో. పరమాత్మ అంటే నిరాకార నిర్గుణ స్వరూపం, సర్వవ్యాపకం, సూక్ష్మాతి సూక్ష్మం, స్వయం ప్రకాశం. అది ఒక్కటే ఉన్నది, దానికంటే వేరుగా రెండవది లేదు. కాబట్టి ఉన్నదంతా అదే.
ఏది నీకు కనపడుతుందో కనిపించిందంతా అదే. మనం ఏం చేస్తున్నాం? పైన ఉన్నటువంటి నామరూపాలను చూస్తున్నాం. ఆ నామరూపాలను చూసి మనం పొరపాటు పడుతున్నాం. వీడెలా, వాడలా, వీడిలా, ఇదెలా, అది ఎలా అని. నామరూపాలను వదులు, అసలైనటువంటి దాన్ని పట్టుకో. ఇది నగ, ఇది నక్లిసు అని కాదు, ఇది బంగారం, ఇది కొండ, ఇది కోజారి కాదు, ఇది మట్టి అని చూడటం నేర్చుకో. అప్పుడే నీకు అంత పరమాత్మగా కనపడతాడు. ఈ శ్లోకం 9వ అధ్యాయం యొక్క సారమే కాదు, భగవద్గీత యొక్క మొత్తం సారం కూడా అన్నారు కదా. ఎందుకండి అట్లా అన్నారు? ఎందుకనంటే 9వ అధ్యాయం చివరిలో ఈ శ్లోకం వచ్చింది. మళ్ళీ 18వ అధ్యాయం చివరిలో 65వ శ్లోకం ఇదే. అంటే సగాన్ని పడ్డ తర్వాత గుర్తు చేస్తున్నారు, పూర్తిగా అయిన తర్వాత గుర్తు చేస్తున్నారు. అంటే ఈ శ్లోకం యొక్క ప్రాధాన్యత ఏమిటి అది మనం తెలుసుకోవాలి. పైగా ఈ శ్లోకం మంగళ శ్లోకం, ఇది మంగళకరమైనటువంటి శ్లోకం. ఎందుకనంటే మాటి మాటికి మకారం వచ్చింది దీంట్లో. మన్మన భవ మద్భక్త మద్యాజి మాం నమస్కురు. అన్ని మాలే, 9 మాలు వచ్చినాయి మొత్తం. కాబట్టి ఇంతకన్నా గత్యంతరం లేదు. ఈ శ్లోకంలో చెప్పినటువంటి భావం తప్ప నీ జన్మని సార్థకం చేసుకోవటానికి, నువ్వు మోక్షాన్ని పొందటానికి మరో దారి లేదని భగవంతుడు గట్టిగా చెబుతున్నాడంటానికి సగానికి అయిపోగానే గుర్తు చేశాడు, మొత్తం అయిన తర్వాత గుర్తు చేశాడు. ఇందులో 9 మకారాలు ఉన్నాయి. అధ్యాయం కూడా 9వ అధ్యాయం. 9వ అధ్యాయం 9 మకారాలు ఉన్నటువంటి అధ్యాయం. అనుకోకుండానే జరిగి ఉండొచ్చు, లేదా వ్యాస మహర్షి ఎంతో ఆలోచించి ఆయన అన్ని తెలిసినటువంటి వాడు కాబట్టి అందుకని కావాలనే అలా పెట్టుండొచ్చు. అయినా ప్రశంసనీయమైనటువంటి విషయం. నేను చెప్పుకున్నాం, ఈ శ్లోకాన్ని బట్టే 9 మకారాలు ఉండేటట్టుగా పోతన గారు అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించారు. మందార మకరంద మాధుర్య మునదేలు మధుపంబు ఓవునే మదనములకు. ఇక్కడ అన్ని మకారాలే, 9 మకారాలు. ఇక్కడ 9 మకారాలు. ఈ శ్లోకంలో మరో విశేషం ఉంది. ఏమిటది అని అంటే, ఇదే 9వ అధ్యాయంలో 14వ శ్లోకంలో ఏం చెప్పారు? సతతం కీర్తయంతో మాం, సతతం ఎల్లప్పుడూ, మాం కీర్తయంత, నన్నే కీర్తిస్తూ, సాధన చేస్తూ, భక్తితో నాకు నమస్కరిస్తూ, మనసు నాయందే నిలుపు అని 14వ శ్లోకంలో చెప్పారు. మళ్ళీ అదేగా ఇక్కడ చెబుతుంది. ఇక 27వ శ్లోకంలో ఏం చెప్పారు? యత్ కరోషి యదశ్నాసి, నువ్వు ఏం చేస్తావో, ఏం తింటావో, ఏం చూస్తావో, ఏం వింటావో అన్ని కూడా నీవు చేసేది, తినేది, నీ యజ్ఞ దాన తపస్సులు నాకే అర్పించు అని చెప్పినటువంటి భావాలు కూడా ఈ శ్లోకంలో ఉన్నాయి. అంటే ఆచరణ విధానం తెలుసుకోవటం కాదయ్యా, విని ఆనందించడం కాదు, తలకాయ ఊపటం కాదు, కాస్త తలకాయ లోపలికి మారి ఆచరణ చేయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సాధన చేస్తేనే సాధ్య వస్తువైనటువంటి పరమాత్మ మనకు లభిస్తుంది. ఏ సాధన చేయకుండా ఊరికినే కూర్చొని ఏదో ఆనందిస్తా ఉంటే, ఏదో విని ఇట్లా వినటమే నేను చాలా గొప్ప అనుకొని అలా గనక ఉంటే నీకు ప్రయోజనం లభించదు. వినటం ముఖ్యమే, చాలా ముఖ్యం. వినకపోతే నువ్వేం చేస్తావు? ఏదైనా చెయ్యాలంటే ముందు వినాలి కదా, ఎలా చేయాలో. అందుకని వినటం ముఖ్యమే, విని ఊరుకోకూడదు, దాన్ని ఆచరణలో కూడా పెట్టుకోవాలి. అందుకనే సాధన చక్కగా ఎట్లా సాగాలో చెప్పారు. అసలు నిజంగా సాధన అంటే ఏమిటి? ఈ విషయాన్ని కూడా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. సాధన అంటే మీకు అందరికీ తెలుసు, జపం చేయటం అండి, ధ్యానం చేయటం అండి, ఈ వినటం అండి, మననం చేయటం, నిధి ధ్యాసం చేయటం, ఏ కదా సాధన ఉంటుంది. సాధన అంటే
ప్రాపంచిక వస్తువుల కోసం ప్రాకులాడేటువంటి మనస్సుని పరమాత్మ కోసం పరితపించేటట్టు చేయాలి. అది సాధన. ఇప్పుడు ప్రాపంచిక వస్తువుల కోసం ఎలా ప్రాకులాడుతున్నాం? డబ్బు కోసం, పదవుల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, ఇలా అన్నిటి కోసం ప్రాకులాడుతా ఉన్నాం కదా. దీనికోసం కాదయ్యా నువ్వు ప్రాకులాడాల్సింది, పరమాత్మ కోసం తప్పించు, పరమాత్మ కోసం ఏడు, పరమాత్మ కోసం కంటి వెంట జలజల నీళ్లు రావాలి. అది నువ్వు చేయాల్సింది. అది సాధన. ఈ సాధనే బ్రహ్మాభ్యాసం అంటారు. బ్రహ్మాభ్యాసం ఎలా చేయాలి అది కూడా చెప్పారు మన వేద మంత్రాల్లో. తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ ప్రబోధనం ఏతత్ ఏక పరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః అని. తచ్చింతనం, ఆ పరమాత్మనే చింతించు. తత్కథనం, ఆ పరమాత్మను గురించే చెప్పు. అన్యోన్యం తత్ ప్రబోధనం, పరస్పరం ఆ పరమాత్మను గురించే మాట్లాడుకోండి. దానిని ఒక్కదాన్నే పరమగతి, ఇంతకంటే నాకు గతి లేదు, నేను చేరుకోవాల్సింది అదే, ఆ పరమాత్మనే అని తలుచుకొని శరణు పొందు, పరమాత్మను శరణు పొందు. ఇదే బ్రహ్మాభ్యాసం అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ బ్రహ్మాభ్యాసం ఎలా చెయ్యాలో తెలియజెప్పేదే ఈ శ్లోకం. బ్రహ్మాభ్యాసం ఎట్లా చేయాలా? మన్మనా భవ, నీ మనస్సు నాయందే ఉంచు. మనస్సు అనేది గనక ఏదన్నా ఒక స్థూల వస్తువు గనకైతే, ఏదన్నా ముద్ద లాంటిది గనకైతే, ఆ ముద్ద తీసుకెళ్ళి హాయిగా పరమాత్మలో పారేసేవాళ్ళం, మన పీడ వదిలిపోయేది. అది కాదే. మనస్సు అంటే ఆలోచనలు. మరి మనస్సుని పరమాత్మలో ఉంచంటే నీ ఆలోచనలన్నీ పరమాత్మలోనే ఉండాలి, పరమాత్మని గురించే ఉండాలి. కాబట్టి మనస్సుని పరమాత్మలో ఉంచంటే ఎట్లా ఉంచుతామండి? తీయటానికి వల్లగాదు కదా, బయటికి లాగటానికి వల్లగాదు కదా. మనస్సు ఏమో లోపల దాక్కునే, పైనేమో చర్మం ఉండే, ఏమైనా కత్తి పెట్టి కొయ్యమంటారా? ఎట్టా అని అంటే, మనసు అంటే ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ పరమాత్మ గురించి ఆలోచనలు చేస్తామంటే మనసుని పరమాత్మలో ఉంచినట్టే. కాబట్టి నిత్యము నిరంతరము భగవంతుడిని స్మరిస్తూ ఉండు. సాధారణంగా అందరి యొక్క మనస్సు ఎక్కడ ఉంటది? ప్రపంచంలో ఉంటది. ఈ దృశ్య ప్రపంచంలోనే మన ఆలోచనలన్నీ ఉంటాయి. ఇలా ప్రాపంచిక విషయాల్లో మన మనస్సు కనుక తిరుగుతూ ఉంటే పరమాత్మను స్మరించేటువంటి అవకాశం మనకి దక్కదు. మనకి ఎప్పుడు ప్రపంచం అయితే పరమాత్మ గురించి ఎప్పుడు ఆలోచిస్తాం? అందుకని ప్రాపంచిక వ్యామోహాలు వదులు. కాబట్టి వైరాగ్యం కావాలని చెప్పేది ఎందుకు వస్తుంది? ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద వ్యామోహాన్ని వదులు. ఏమంటే నేను అన్ని వస్తువుల మీద వదులుతాను కానీ డబ్బు మీద వదలలేనండి, బంగారం మీద వదలలేనండి, పొలం మీద వదలలేనండి, ఇంటి మీద వదలలేనండి, కావాలంటే భార్య బిడ్డల మీద వదులుతానండి అని అంటాడు. అన్ని వదలాల్సినయే. కాబట్టి వదలటం అంటే పూర్తిగా వదిలి ఎక్కడికో పోవటం కాదు, వాటిని గురించి ఆలోచించటం. వాటిని గురించి ఆలోచించడం వదిలితే పరమాత్మని గురించి ఆలోచించడానికి నీ టైం దొరుకుద్ది. మీరు ఎవరితోటన్నా చెప్పండి, ఏమండి భగవద్గీత చెబుతున్నారు విందాం. నాకు కుదరదండి, నాకు ఎన్ని పళ్ళు. ఏం పళ్ళు? ఈ పనికిరాని పళ్ళే, ఇంకా అంతకంటే ఏమి లేవు. ప్రతివాడు చెబుతాడు నాకు ఈ పళ్ళు. నాకెక్కడ కుదురుద్దండి? మీ బోటి పని పాట లేని వాళ్ళకైతే కుదురుద్ది కానీ నాకెక్కడ కుదురుద్ది? నేను ఎన్ని రకాలైనటువంటి పనులు చేయాలనో. ఈ సమయానికి అందరు వస్తారు, పెద్దవాళ్ళు, ఈ రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడాలా, లేకపోతే ఎట్లా తెలుస్తాయి ప్రపంచంలో విషయాలు? పేపర్ చూడాలా, టీవీ పెట్టుకోవాలా, ఇవన్నీ చేయాలా. ఇంత ముఖ్యమైన పనులు వదులుకొని నన్ను ఈ భగవద్గీతలు ఇవన్నీ వినమంటారా? లాభం లేదా అంటాడు. అందుకని మనకి వీటికి కుదరదు టైం.
కాబట్టి ఇదే చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. పరమాత్మకి దూరం అయిపోవాలనుకుంటే వాటినే పట్టుకో, పరమాత్మకి దగ్గర కావాలంటే వాటికి దూరం అయిపో. అదే ఇదే. ప్రపంచం బయట ఉంది, పరమాత్మ లోపల ఉన్నాడు. బయటికి వెళ్తావా, లోపలికి వెళ్తావా, బహిర్ముఖం అవుతావా, అంతర్ముఖం అవుతావా, నీ ఇష్టం అంటున్నాడు. కాబట్టి ప్రాపంచిక విషయాలు, ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలు వదిలి మనస్సును వాటిని పై నుంచి వెనక్కి తీసుకురావాలి. ఆ మనస్సుని పరమాత్మలో నిలపాలి. అంతేగాని ఇవన్నీ తీసుకొని ఈ మనసును అక్కడ తీసుకెళ్తామంటే కుదరదు, కుదరదు. మరి పరమాత్మలో గనక ఎప్పుడు ఈ మనస్సు నిలిపితే ఏమిటండి ప్రయోజనం? పరమాత్మ గురించినటువంటి ఆలోచనలతో నిరంతరము పరమాత్మనే స్మరిస్తూ ఉంటే అది పరమాత్మాకారంగా మారిపోతుంది. అంతే. నది బరబర పరిగెత్తుకుంటా వచ్చి సముద్రంలో కలిసింది. కలిసి ఏమవుద్ది? సముద్రాకారంగా మారిపోతుంది. సముద్రంలో కలిసేదాకా ఆ నీరు తీయంగా ఉంటుందిగా, సముద్రంలో కలిసిన తర్వాత ఉప్పు నీరు అవుద్ది. ఇప్పుడు సముద్రంలో నుంచి నీలో కలిసినటువంటి గంగా నదిని బయటికి ది, కృష్ణానదిని బయటికి ది, గోదావరిని బయటికి ది, పెన్నా నదిని బయటికి ది, నర్మదా నదిని బయటికి ది అంటే ఎవరు దిగలుగుతారా? ఒక్క చుక్క నీరేం దిగలుగుతారా? దీంట్లో కలిసినటువంటి కృష్ణానది నీరు ఏదండి, గోదావరి నీరు ఏదండి, గంగా నది నీరు ఏదండి అని అంటే ఎవరైనా దిగలుగుతారా? తీయలేరు. ఎందుకని? ఆ నది నీరు మొత్తం సముద్రాకారంగా మారిపోయింది. అలాగే నువ్వు గనక పరమాత్మ చింతన గనక చేస్తూ 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 గనక ఉన్నట్లయితే నీ మనస్సు పరమాత్మాకారంగా మారిపోయింది. అంటే ఇప్పుడు పరమాత్మ ఉంది కానీ మనసు లేదు. అక్కడ నదిని బయటికి తీయలేవు, ఇక్కడ మనస్సుని బయటికి తీయలేవు. ఎందుకంటే ఆ నది సముద్రంగా మారిపోయింది, ఈ మనసు పరమాత్మగా మారిపోయింది. ఇదే కిటుకు, ఇంకేమి లేదు. ఇది చేయటానికే మనకు కుదరదు. ఎందుకంటే మనకి ప్రాపంచిక విషయాలు అడ్డం వస్తుంది. మరి అవన్నీ మానుకోమంటారండి? అన్ని చేయండి, ఆసక్తి మాత్రం ఇక్కడ ఉండాలి. చేతులతో చేసే పనులన్నీ అవి చేయండి, మనసేమో పరమాత్మ దగ్గర ఉండాలి. హాత్ మే కామ్ దిల్ మే రామ్, అంతే. నేలలాగా మనసుకి ఒక రంగు లేదు, ఒక రూపం లేదు, ఒక రుచి లేదు, ఏమి లేదు. ఈ నీళ్ళని ఏ రంగులో కలిపితే ఆ రంగు నీళ్ళు అయిపోతుంది, ఏ పాత్రలో వస్తే ఆ ఆకారంగా మారిపోతుంది. దాంట్లో ఉప్పు వేస్తే ఉప్పంగా మారిపోతుంది, పంచదార వేస్తే తీయంగా మారిపోతుంది. పాపం నీళ్ళు చూడండి ఎట్ట చేయితే అట్టంటాయి, ఎంత మెత్తటియో. ఆ నీళ్ళంతా మెత్తటి ఇంకేమి లేవు. అదే ప్రకారంగా ఈ మనస్సును కూడా ఏ విషయంలో పెడితే ఆ విషయంగా మారిపోద్ది. సినిమాలు గుర్తు చేసుకుంటావా, ఆ సినిమాల వ్యవహారాలను వస్తాయి. రాజకీయాలు గుర్తు చేసుకుంటావా, మొత్తం మనసంతా ఇక రాజకీయాలే. భగవంతుడిని గుర్తు చేసుకుంటావా, మనసంతా భగవంతుడు. కనుక పరమాత్మలో చేరిస్తే పరమాత్మాకారంగా మారి. నిజంగా మనస్సు మన అశాంతికి దుఃఖానికి కారణం ఈ మనసే. ఈ మనసు కారణంగానే మనకు వచ్చిన ఈ దుఃఖాలు కష్టాలు బాధలన్నీ. ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనసు. దానివల్లనే దుఃఖం, భయం, అశాంతి అన్ని కలుగుతుంటాయి. అటువంటి మనసుతో ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో కూడా ఏకాగ్రత కుదరదు. మనసు ఏ సంకల్పాలు చేయకపోతే ఇక మనసే లేదు. ఏ ఆలోచన చేయలేదనుకో అప్పుడు మనసు లేనట్టు. అది చేతగాక, ఏ ఆలోచన చేయకుండా ఉండటం చేతగాక ఏదో ఒక ఆలోచన చేయాలి. కాబట్టి అందుకని నువ్వు పరమాత్మ గురించిన ఆలోచన చేయవయ్యా. కాబట్టి పరమాత్మను గురించి చేసేటువంటి ఆలోచన ఫైనల్ కాదు. పరమాత్మను గురించి చేసే ఆలోచన దేనికి పనికి వస్తుందంటే ఏ ఆలోచన లేకుండా ఉండటానికి ఉపయోగపడుద్ది. అదే సంకల్పరహిత స్థితి, అదే నిస్సంకల్ప స్థితి, అదే నిర్వికల్ప స్థితి, అదే భావాతీత స్థితి,
అదే ఆలోచన రహిత స్థితి, అదే మనస్సు నశించినటువంటి స్థితి. ఆ స్థితికి చేరటానికే నువ్వు భగవంతుని గురించి ఆలోచించు. ఒకటి పరమాత్మ, ఒకటి ప్రపంచం, రెండు ఉన్నాయి. ప్రపంచాన్ని గురించి ఆలోచించావా, అసలు పరమాత్మ సంగతే లేదు. లోకంలో ఇదే అందరిది. లేదు, కొంతమందికి అసలు పరమాత్మని గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తామని అంటావా, కొంత నయం. అట్లా కాదు, అసలు పూర్తిగా పరమాత్మని గురించి ఆలోచిస్తానంటావా, ఇది రైటు. కానీ ఆ పరమాత్మని గురించి ఆలోచించి 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 పరమాత్మాకారంగా మారితే ఇక ఆలోచనే లేదు. అదే సంకల్పం లేనటువంటి స్థితి. అప్పుడు మనకి పూర్ణ శాంతి, పరమానందం. ఇప్పుడు చూడండి, జాగ్రత్త అవస్థ, మనం మేల్కొని ఉన్నాం. ఈ జాగ్రత్త అవస్థలో మనం ఏదో ఒక ఆలోచన చేస్తున్నాం కదా, ఆ ఆలోచనల కారణంగానే దుఃఖమో బాధలో భయాలో ఇవన్నీ వస్తామని. అప్పుడు అట్లా చేయకుండా ఉంటే బాగుండేదండి. అప్పుడు పొలం అమ్మాను కానీ అమ్మకుండా ఉంటే ఇప్పుడు కోట్లు అయ్యేదండి. అప్పుడు కొందాం అనుకున్నాను కానీ కొనలేకపోయానండి, అప్పుడు కనుక కొనడితే ఎంత బాగుండేదండి. ఇవన్నీ ఆలోచిస్తుంటాం, ఇవన్నీ దుఃఖానికి. సరే, రాత్రి నిద్రపోయావు, కళ వచ్చింది. ఆ కళలో ఏదేదో జరుగుతూ ఉంటుంది. దాంట్లో మంచి కళ్ళు ఉన్నాయి, చెడ్డ కళ్ళు ఉన్నాయి, పీడ కళ్ళు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. వాటి వల్ల దుఃఖాలు. కానీ ఆ తర్వాత వచ్చేటువంటి సుషుప్తి స్థితి ఉంది. జాగ్రత్త స్వప్నం తర్వాత సుషుప్తి, గాఢ నిద్రా స్థితి. ఆ గాఢ నిద్రా స్థితిలోనో అప్పుడు మనసు లేదు, అప్పుడు ఏ దుఃఖం లేదు, హాయిగా ఉంటారు. తెల్లారి నిద్ర లేచిన తర్వాత అబ్బా ఏటోనండి కాసేపు కళ్ళు వచ్చినాయి కానీ ఆ తర్వాత మాత్రం హాయిగా ఉందండి అంటే. ఎందుకు హాయిగా ఉంది, ఆ మనసును వదిలిపెట్టాము. మనసు ఈజ్ ఈక్వల్ టు దుఃఖం. దాన్ని పట్టుకో దుఃఖం, దాన్ని వదులు ఆనందం. అందుకనే భగవానుడు ఇక్కడ నీ మనస్సును నాకు సమర్పించని మొదటి మాటగా చెప్పాడు. కాబట్టి ఒక్క ఆలోచన కూడా లేకపోయినటువంటి సుషుప్తిలో దుఃఖం లేదు, సుఖం లేదు, కానీ ప్రశాంతత, హాయి, ఆనందం. మనసుంటే అశాంతి, మనసు పోతే ప్రశాంతి. ఇదే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఎంతగా చెబుతున్నామనంటే, పాపం భగవానుడు అంత గట్టిగా చెబితే మళ్ళీ మళ్ళీ చెబుతుంటే మనం బాగా గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా. ఏమండి ఆ 14 శ్లోకం మర్చిపోయాను, 27 శ్లోకం మర్చిపోయానండి, ఇప్పుడు మళ్ళీ చెప్పండి ఒకసారి అని అంటే, ఇదే నీ మనస్సుని నాకు సమర్పించు. ప్రపంచంలో తిరుగుతుండేటువంటి మనస్సుని వెనక్కి లాక్కరా, కళ్ళు వేసి వెనక్కి లాక్కరా. లాక్కొచ్చి దాన్ని అక్కడ పెట్టమాకు, పెడితే మళ్ళీ పోద్ది. అందుకని దాన్ని పరమాత్మ వైపు దిప్పు. ఓ పట్టణంలో అనేకమైనటువంటి గ్రంథాలు రాసినటువంటి గొప్ప కవి ఉన్నాడు. ఆయన చాలా గ్రంథాలు రాశాడు. ఆయన దగ్గరికి రోజు ఎంతమందో పెద్దలు, పిన్నలు, కొంతమంది తెలిసినటువంటి వాళ్ళు, స్నేహితులు, కొంతమంది కవులు, కవిత్వం రాయాలనుకునేవాళ్ళు అలా వచ్చి ఏదో కాసేపు మాట్లాడిపోతా ఉంటారు. ఆయన దగ్గర ఏవో కొన్ని విషయాలు నేర్చుకుందాంలే. ఒక రోజున ఒక ఆయన వచ్చాడు. ఆయన రాసినటువంటి గ్రంథాల పక్కనుంటే దాంట్లో ఒకటి పట్టుకున్నాడు, పేజీలు తిప్పుతున్నాడు, కొద్దిగా చదువుతున్నాడు. అంతా అయిపోయిన తర్వాత అబ్బా ఏం బ్రహ్మాండంగా ఉందండి ఈ గ్రంథం, ఎంత బాగా రాశారండి, ఎప్పుడండి ఈ గ్రంథాన్ని మీరు రాసింది ఎప్పుడు, నాకు ఇంతవరకు తెలియదు, మీరు రాసిన గ్రంథాలని నాకు తెలుసు కానీ తెలియదు, ఎప్పుడు రాశారండి, అసలు నిజంగా నీ గొప్పతనాన్ని చెప్పడానికి మాటలు లేవండి అన్నాడు. దానికి ఆ కవి అంటున్నాడు, అయ్యా ఇందులో నా గొప్పతనం ఏమి లేదు, దీనిని రాయటంలో నా భార్య యొక్క సహకారం ఎన్నటికీ మర్చిపోవటానికి వీల్లేదు అన్నాడు. అనేటప్పటికీ ఆయన అన్నాడు, ఓహో మీ భార్య కూడా గొప్ప పండితురాలు, గొప్ప కవి అన్నమాట, ఇంతవరకు నాకు తెలియదండి. ఆహా, మీ దాంపత్యం ఆదర్శ దాంపత్యం అండి, మీరు కవి, మీ భార్య కవి, ఆమె మీకు సహాయం చేస్తూ ఉంటుంది, అందుకని ఇంత గొప్ప గ్రంథం రాయగలిగారు అనమాట. ఆహా అని ఏదో ప్రశంసించి ఆయన వెళ్ళాడు.
ఈ సంభాషణ అంతా లోపల భార్య వింటుంది. బయటకు వచ్చి, ఏమండి మీ స్నేహితుడు ఏదో మిమ్మల్ని ప్రశంసిస్తే ఇంత పచ్చబద్ధం చెప్పారేమండి? ఈ గ్రంథ రచనలో నేను సహాయం చేశానా? నా వల్ల ఇంత బ్రహ్మాండంగా రాయగలిగారా? అసలు ఆ గ్రంథం రాసినప్పుడు నేను ఉన్నానండి, ఇక్కడ మా పుట్టింట్లో ఉన్నాను కదా, ఎందుకండి అట్లా అబద్ధం చెప్పారు అన్నాడు. దానికి ఆ భర్త అన్నాడు, అవును, నువ్వు పుట్టింటికి వెళ్ళటమే నాకు చేసినటువంటి గొప్ప సాయం. నువ్వు కనుక ఇక్కడ ఉన్నట్టయితే ఇంత గొప్పగా గ్రంథం రాయగలిగేవాడిని కాదేమో. నువ్వు పుట్టింటికి వెళ్ళటం మూలానా, అందుకని నాకు హాయిగా ప్రశాంతంగా ఇది నేను రాయగలిగాను. ఇది నువ్వు నాకు చేసినటువంటి సాయం అన్నాడు. అంటే గ్రంథాన్ని రాసేటప్పుడు భార్య లేకుండా ఉంటే పండితుడికి ఎట్లా అయితే బాగా సహాయంగా ఉందో, అలాగే భగవంతుణ్ణి భజించేటప్పుడు, భగవంతుణ్ణి ధ్యానించేటప్పుడు, భగవంతుణ్ణి పూజించేటప్పుడు అన్ని సందర్భాల్లో కూడా ఈ మనస్సు అనేది కనుక లేకపోతే నీకు పరమశాంతి. అది భార్య లేకపోతే బ్రహ్మాండంగా రాశాడు. ఈ మనసు కనుక లేకపోతే బ్రహ్మాండంగా పరమశాంతి, పరమానందం అందుకుంటాం. అందుకని ఈ మనస్సు అనేటువంటిది నీకు అడ్డంగా ఉంది, అడ్డంగా ఉన్నదాన్ని పంపించేయాలి. కాబట్టి జీవుడికి దుఃఖం అనేటువంటిది ఎందుకు వస్తున్నది అని అంటే, మనసు ఉండటం వల్ల. నీ మనసు వల్లనే దుఃఖం. చూడండి, మనకి ఏమీ కొరతలు లేవు, ఏమీ బాధపడాలా దుఃఖపడాల్సినటువంటి విషయాలు లేవు, పాతవేమీ గుర్తు రావట్లా, అన్ని బాగానే ఉన్నాయి. నా మనసు ఎందుకనండి బాగలేదండి, వాళ్ళ ఏం కర్మ పట్టింది, ఎందుకు ఈ మనసు బాగలేదు? నీకు అన్నీ బాగానే ఉన్నాయిగా, నీకు డబ్బు కొరవలేదు, సుఖాలకు కొరవలేదు, భోగాలకు కొరవలేదు, భార్యా బిడ్డల వల్ల ఇబ్బంది లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకు? ఏదో ఆలోచన వచ్చింది, దాంతో వచ్చింది అంతే. అంటే అన్నీ బాగా ఉన్నా ఆనందించడానికి వీలు లేకుండా మన కర్మ ఉంది. ఏమిటదనంటే ఆ మనసే. కాబట్టి అటువంటి మనస్సుని పరమాత్మలో నిలుపు, పరమాత్మలో వదిలేయి, నీ పీడ వదిలిపోద్ది, దరిద్రం వదిలిపోద్ది, నీకు పరమశాంతి, హాయి, ఆనందం అనే ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి నీ మనస్సుని నాయందే ఉంచు అనే మాట ఈ ఒక్కటి మన యొక్క మనసులో పూర్తిగా ఉంచుకోవాలి. ఏమండి, మనసుని పరమాత్మలో ఉంచమంటున్నారు, మనసులో ఈ ఒక్క మాట ఉంచమంటున్నారంటే, అంటే ఈ ఒక్క మాటను కనుక ఉంచుకుంటే మనసుని పరమాత్మలో ఉంచగలుగుతారు. ఈ ఒక్క మాటను మీ మనసులో లేకపోతే ప్రపంచం మీద పడతారు, పరమాత్మ సంగతే రాదు. అందుకని ఇది గుర్తుపెట్టుకుంటే, ఓహో పరమాత్మలో ఉండాలని నా మనసుని గుర్తుంటుంది. రెండవది ఏమిటి? మద్భక్త అన్నారు. నా భక్తుడివిగా ప్రాపంచిక విషయాల్లో తిప్పకుండా మనస్సుని భగవంతుడిపైనే ఉంచాలంటే భగవంతుడు మనకేదో మేలు చేస్తుండాల, అప్పుడు భగవంతుడి మీద మనకి భక్తి ఉంటుంది. మరి ఆయన మనకేం మేలు చేస్తున్నాడు? మనకి తినే ఆహారం భగవంతుడి వల్ల వస్తుంది, మనం కూర్చోటానికి భూమి ఆధారం, మనం తిరగటానికి ఆధారం భూమి భగవంతుడు ఇచ్చిందే, మనం పీల్చేటువంటి గాలి, ప్రాణాన్ని నిలబెట్టేటువంటి వాయువు భగవంతుడు ఇచ్చిందే, నువ్వు త్రాగే నీరు భగవంతుడు ఇచ్చిందే, నీ లోపల ఉన్నటువంటి అగ్ని భగవంతుడు ఇచ్చిందే, నువ్వు తిన్నటువంటి దాన్ని అరిగించేది భగవంతుడే. ఇన్ని చేస్తున్నాడు కదా భగవంతుడు. ఒక్కసారి నా ఆలోచించావా? భగవంతుడు ఏం చేస్తున్నాడో ఆలోచిస్తే కదా భగవంతుడు ఏంది భక్తి. నీకు ఎవరైనా ఏదైనా ప్రయోజనాన్ని కలిగిస్తే, నీకు మేలు చేస్తే, నీకు మంచి చేస్తే, నీ క్షేమాన్ని కోరుతా ఉంటే వాళ్ళ యందు నీకు అనురక్తి, భక్తి ఉంటుంది. నీ మీద శత్రుత్వంతో ఉంటే, నువ్వు బాగుపడుతుంటే చూసి సహించలే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే వాడి మీద నీకు కోపం ఉంటుంది. భగవంతుడు నీకు ఇన్ని మేలు చేస్తున్నాడని తలుచుకుంటే భగవంతుడి మీద భక్తి. అయితే ప్రపంచంలో ప్రతివాడు కూడా దేనికో దానికి భక్తుడే. కొంతమంది ఏమో భార్య మీద భక్తి, కొంతమందికి భర్త మీద భక్తి, కొంతమందికి ఇంటి మీద భక్తి, కొంతమందికి సంపదల మీద భక్తి, కొంతమందికి ధనం మీద భక్తి, కొంతమందికి ఉద్యోగం మీద భక్తి. ఇలా జడ వస్తువుల మీద మనకి భక్తి ఉంటే మనం జడులమైపోతాం.
చైతన్యమైనటువంటి పరమాత్మ మీద భక్తి ఉంటే చైతన్యవంతులం అవుతాం. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. భక్తి వికసించి జ్ఞానంగా మారుద్ది. భక్తి అనేటువంటి పుష్పం జ్ఞానం అనేటువంటి ఫలంగా మారిపోద్ది. ముందు పుష్పం వస్తే అది రాలిపోయి ఫలం అవుద్ది. అందుకనే భక్తి షట్కం తర్వాత జ్ఞాన షట్కం వచ్చింది. భక్తి తర్వాత జ్ఞానం. ప్రహ్లాదుడు పరమ భక్తాగ్రేసరుడు. భగవంతుడు ఆయన భక్తికి మెచ్చుకున్నాడు. తండ్రి హిరణ్యకశిపుణ్ణి చంపాడు. మరి భగవంతుడికి ప్రహ్లాదుడు అంటే ఎంతో ఇష్టం. అందుకని దగ్గరికి తీసుకొని, అయ్యా నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆలోచించాడు ప్రహ్లాదుడు, మనలాగా కాదు. ఆయన ఆలోచించాడు, నాకంటే ఆయనకే తెలుసు కదా ఏది కోరుకుంటే బాగుంటుందో, అందుకని నువ్వే చెప్పయ్యా అన్నాడు. అప్పుడు భగవానుడు ఏమన్నాడు, రైట్, నీకు శ్రేష్టమైనటువంటిది కావాలి కనుక ఓ ప్రహ్లాద, నీకు ఆత్మ సాక్షాత్కారం కలిగేంత వరకు నీకు జ్ఞాన విచారణ కలుగ్గాక అన్నాడు. ఆత్మజ్ఞాన విచారణ చేయి, దాంతో ఆత్మ సాక్షాత్కారం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి తెలుసుకో. ఆ విచారణ చేయి, శ్రవణ మన్న నిధిధ్యాసన చేయి, దాంతో నీకు ఆత్మ సాక్షాత్కారం. అంటే నేరుగా మోక్షాన్ని ఇవ్వాల, నీకు మోక్షాన్ని ఇస్తానల్లా భగవంతుడు. ఇక్కడే అర్థం చేసుకోవాలి. ప్రహ్లాదుడు లాంటి వాడికే ఏం కావాలో కోరుకుంటే నీకు మోక్షం ఇస్తానల్లా. కానీ మోక్ష ప్రాప్తికి కావాల్సినటువంటి బుద్ధి యోగాన్ని ఇస్తున్నాడు. కనుక భక్తితో పరమాత్మని సేవించేటువంటి వాళ్ళకి జ్ఞాన విచారణ శక్తిని భగవంతుడే ప్రసాదిస్తాడని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ జ్ఞాన విచారణ వల్ల మనకి మోక్షం. ఇక మూడోది మధ్యాజీ అన్నాడు. అంటే భగవంతుడి యందు భక్తి కలిగినటువంటి వాడు భగవంతుడిని పూజించాల, ఆ భక్తిని వృద్ధి చేసుకోవాల. నాకు భగవంతుడు అంటే చాలా భక్తి ఉందండి అని మాటలు చెప్పటం కాదు. నువ్వు క్రియలోకి వస్తే ఆయన్ని పూజిస్తా ఉంటే ఆటోమేటిక్గా నీకు భక్తి వృద్ధి అవుతా ఉంటుంది. ఆ భక్తిని వృద్ధి చేసుకోవాలి. ఆ పూజ లేకుండా దూరంగా ఎక్కడో కూర్చొని నాకు భలే ఇష్టం అండి భగవంతుడు అంటే, భగవంతుడు అంటే చాలా గొప్పోడండి, భగవంతుడు చాలా మంచోడండి, ఇవన్నీ ఇక్కడి నుంచి పైన వస్తుంటాయి. కనుక పూజించు, నమస్కరు, నాకే నమస్కరించు. ఈ లోకంలో ఎంతమందికో నమస్కారాలు చేస్తుంటాం. చిన్న చిన్న గుమస్తాల దగ్గర నుంచి ఉద్యోగుల వరకు, పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి పోయినప్పుడల్లా నమస్కారాలు చేస్తుంటాం. ఈ నమస్కారాలని కూడా నిజమైన నమస్కారాలు కాదు, వీటన్నిటిలో మస్కాలే ఉన్నాయి. వాళ్ళకి మస్కా కొట్టడానికే ఈ నమస్కారం. ఓహో వీడంతా నేనంటే ఎంతో భక్తి కదా వీడికి అనుకొని వాడు ఏదైనా చేస్తాడేమో అని, అందుకోసం అన్నమాట. కానీ నమస్కారం అనేటువంటిది ఎంతో హృదయపూర్వకమైనటువంటిది కావాలి, అర్థవంతమైనటువంటిది కావాలి. రెండు అరచేతులు జోడించి నమస్కారం పెట్టాలి. ఎందుకు రెండు అరచేతులు జోడించాలి అని అంటే, జీవుడు దేవుడు ఇద్దరు లేరయ్యా, ఉన్నది ఒక్కటే అని చెప్పడానికి రెండు అరచేతులు జోడిస్తాం. మనకి నమస్కారం పెడతాం కూడా కాస్త ఇబ్బంది అయిపోయి ఒక చేతితో నమస్కారం పెడతాం, హలో అంటాం. అలా దారిని పోతా ఉంటే దేవాలయం లోపల విగ్రహం కనపడదు. రెండు చేతులు జోడించాలంటే కష్టం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని భయం. ఎందుకంటే దేవుడికి నమస్కరిస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు. కాబట్టి ఈ ప్రకారంగా నమస్కారం అనేటువంటి దాంట్లో మన సంస్కారం బయటపడతా ఉంది. నమస్కారం పెట్టాము, రెండు అరచేతులు కలిపామంటే నన్ను నీలో చేర్చుకో అని చెప్పటం. నేను నీవు, జీవుడు దేవుడు అనే రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే అని. కాబట్టి నమస్కారం చేసేటప్పుడు అహంకారం వదలాలి, ఏకత్వ భావంతో నమస్కారం చేయాలి. ఇలా మనస్సుని పరమాత్మ యందే నిలిపి, నీవే తప్ప నితప్పరం బెరుగ మనమెందింపొందగను దీన్ని అని భావనతోటి భగవంతుడికి శరణాగతి కావాలి. అటువంటి వాళ్ళే మాం ఏవ యేష్యసి, నన్నే చేరుకుంటారు. మనకు కావాల్సి ఏమిటి, భగవంతుని చేరుకోవటమేగా. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా భగవంతుని చేరుకోవటం కోసమే అన్ని వ్యవహారాలు. కాబట్టి భగవంతుని చేరుకుంటావు, ఇలా చేయి అంటున్నాడు. మత్పరాయణ, నన్నే లక్ష్యంగా పెట్టుకో,
ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుడి యొక్క పరమగతి పరమ లక్ష్యం ఏమిటంటే పరమాత్మ. ఎందుకని? అది మన స్వస్థానం. అక్కడి నుంచి జారి పడ్డాం, పొరపాటుతో గ్రహపాటుతో అలవాటుతో పడ్డాం. పడ్డటువంటి వాళ్ళం మళ్ళీ అక్కడికి చేరాల. పడతమైతే బాగానే పడ్డాం, కానీ ఢామ పడ్డాం. చేరటం మాత్రం చాలా కష్టంగా ఉంది. ఎక్కాలో పైకి ఎక్కాలో తెలియటల్లా. అదిగో అందుకని ఆ పైకి ఎట్లా ఎక్కాలో ఇక్కడ చెప్తున్నారు. పడ్డావయ్యా కింద, ఇదిగో ఈ మార్గంలో రా, ఇలా మెట్టు పైకెక్కిరా అని భగవాన్ తెలియజేస్తున్నారు. నిరంతరం భగవత్ చింతనతో మనస్సును పూర్తిగా భగవంతుడి యందే నిలిపి, పూర్తి భక్తి భావంతో భగవంతుడికి శరణాగతులై, భగవంతుడిని పూజిస్తూ భజిస్తూ నమస్కరిస్తూ నిరంతరం భగవత్ చింతనలో నీవు గనక ఉన్నట్లయితే నీ మనసు భగవదాకారంగా మారిపోతుంది. అదే ఆత్మస్థితి, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే మోక్ష స్థితి, అదే మానవ జీవిత పరమార్థం. ఇదే భగవద్గీత యొక్క సారం. ఇప్పుడు భగవద్గీతకి ప్రతి అధ్యాయం చివర గద్యం ఉంటుంది. ఆ గద్యం కూడా మనం స్పెషల్ గా అర్థం చేసుకోవాలా. అలాగనే ఈ అధ్యాయానికి సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలా అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే రేపు దీన్ని తెలుసుకొని రేపు ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఈ ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞాన్ని మనం ముగిద్దాం. ప్లీజ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. భవరోగానికి అసలైన మందు ఏమిటి? శాస్త్రమే, భగవద్భక్తియే, శ్రమ జీవనమే? ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ భగవద్భక్తియే. 352 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ శ్లోకానికి వ్యాఖ్యానకర్తలు ఏ తప్పుడు అర్థాన్ని చెప్పారు? పురుషులు స్త్రీలు అంతా సమానమని, అందరూ పరమాత్మను ఆశ్రయిస్తే తరించగలరని, స్త్రీలు వైశ్యులు శూద్రులు పాపయోనులందు జన్మించిన వారు అని. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ స్త్రీలు వైశ్యులు శూద్రులు పాపయోనులందు జన్మించిన వారు అని 329 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. స్త్రీలు హీనజాతి వారు అనటంలోని అజ్ఞానం ఏమిటి? స్త్రీలు హీనజాతి అయితే వారికి జన్మించిన మహాత్ములు ఏ జాతి వారవుతారు? స్త్రీలు వేదాలను తెలుసుకోలేరు గనుక హీనజాతి వారని, అందరూ అజ్ఞానులని.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. స్త్రీలు హీనజాతి అయితే వారికి జన్మించిన మహాత్ములు ఏ జాతి వారు అవుతారు? 311 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రాహ్మణులు పుణ్యాత్ములని చెప్పటం తప్పని ఎలా చెప్పగలవు? వారు పాపాత్ములు. బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు కూడా పుణ్యాత్ములే కదా. బ్రాహ్మణులు పుణ్యాత్ములైతే ఆ జాతి స్త్రీలు హీనజాతి వారవుతారా? ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. బ్రాహ్మణులు పుణ్యాత్ములైతే ఆ జాతి స్త్రీలు హీనజాతి వారవుతారా? 305 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. శూద్రులలో జన్మించిన మహాత్ములు మహాభక్తులు ఎవరు? విదుర సంజయులు శబరి మొదలగువారు, విశ్వామిత్రుడు వశిష్ఠుడు మొదలగువారు, ప్రహ్లాదాదులు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. విదుర సంజయులు శబరి మొదలగువారు 318 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. స్త్రీ అంటే అసలైన అర్థం ఏమి? పురుషుడు అని, 3 గుణాలు కలవారు అని, మనోవికారాల వల్ల వివేకం మరుగున పడేవారు అని. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. మనోవికారాల వల్ల వివేకం మరుగున పడేవారు అని 278 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి విషయాన్ని వ్యాపార బుద్ధితో చూస్తే వారిని ఏమంటారు? వైశ్యులు, రైతులు, భక్తులు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. వైశ్యులు 364 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. శూద్రులు అంటే ఇక్కడ అసలైన అర్థం ఏమిటి? కూలి పని వారని, హీనజాతి అని, మందమతులు, బద్ధకస్తులు, పాప భావనలు కలవారు అని.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ మందమతులు, బద్ధకస్తులు, పాపభావనలు కలవారు అని 349 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. పరుసవేది ఏం చేస్తుంది? కోరిన కోరికలు తీరుస్తుంది, ఇనుమును బంగారంగా చేస్తుంది, స్త్రీని పురుషుడుగా మారుస్తుంది. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ఇనుమును బంగారంగా చేస్తుంది. 294 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞాని యొక్క మహిమ ఏమిటి? పాపాత్ములనైనా, స్త్రీ, వైశ్య, శూద్రులైనా ఎవరినైనా పవిత్రుని చేయగలడు. లోకంలోని ఏ సమస్యనైనా పరిష్కరించగలడు. ఎట్టి కోరికనైనా తీర్చగలడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ పాపాత్ములనైనా, స్త్రీ, వైశ్య, శూద్రులనైనా ఎవరినైనా పవిత్రుని చేయగలడు. 361 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. అవి రేపు రేపు పెడుతురు కానీ 2 రోజులు. సరే సార్, సరే గురువు గారు. ఎవరికైనా సందేహాలున్నా మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. శైలజ గారు. నమస్కారం గురు పరమాత్మ. అమ్మ నమస్తే గురుదేవా. ఈ వరుసగా ఈ శ్లోకాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో గురుదేవా, చాలా చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడూ చెప్పేదే కానీ మళ్ళీ చెప్పాలనిపించింది. ఇందాకే మీరు ఎప్పుడు ఈ ప్రారబ్ధ కర్మలు ఏదన్నా పాపాలు చేస్తే అది అనుభవించి తీరాల్సిందే అని ఎప్పుడు చెప్తుంటారు కదా గురుదేవా. కానీ ఇందాకే మా ఫ్రెండ్ చెన్నై నుంచి కాల్ చేసింది. నేను జనవరిలో అప్పుడు ఒక 5-6 మందిని గురుదేవా కాశీకి వెళ్ళినప్పుడు అతను అమెరికా నుంచి వచ్చారు గురుదేవా. ఒకతను నేను వెళ్ళాను, మా అక్కయ్య మా ఫ్రెండ్ అందరం కలిసి వెళ్ళాం. ఆ 4 రోజులు వెళ్తున్నాము. ఆ లాస్ట్ రోజు చాలా బాగాలేకుండా వచ్చి నేను అక్కయ్య ఉండిపోయాం రూమ్లో. వీళ్ళందరూ వెళ్ళారు. ఆటో అతను ఫాస్ట్గా వాళ్ళు గంజాయిలాగా ఏదో వాడుతారు గురుదేవ, పౌడర్ ఏదో వాడతారు. అందువల్ల ఎప్పుడు ఒక స్పీడ్లో ఉంటారనమాట ఆ డ్రైవర్లు. అది తీసుకుపోవడము ఆటో బోల్తా పడిపోయి ఉన్న వీళ్ళందరూ 70 ఏళ్ళ వాళ్ళు. ఇతను ఇక్కడి నుంచి వచ్చారే ఆ న్యూజెర్సీ నుంచి. అతను కొంచెం స్ట్రాంగ్ ఉన్నాడు. ఆయన లేపారంట ఆటోని, ఇలాగా తిరిగి నిలబెట్టారు. కానీ కాలు ఇదే అయింది, దెబ్బ తగిలింది. పోయి దర్శనం అంతా చేసుకున్నాము, అంతా అయ్యింది. అతను అట్లనే మిగతా ఊర్లు కూడా చూడాలి, నాకేం అవ్వలేదు అనే పట్టుదలతో అట్లే వచ్చారు. అది పెద్ద ఫ్రాక్చర్ అయింది అనమాట. డాక్టర్కి అంతా చూపించారు, అంతా అయింది. ఆయన పోస్ట్పోన్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు అమెరికాకి. నేను అదే ఆలోచిస్తున్నాను గురుదేవ, మీరు చెప్పిన మాట ప్రకారమే ఆలోచిస్తున్నాను. ఈవెన్ దేవుడు ఎవరైనా కూడా వాళ్ళ కర్మ ఫలాలు అనుభవించాల్సిందే. దేవుడు కూడా ఏం తీర్చలేడు.
అన్న మాట బాగా గుర్తొచ్చింది గురుదేవ్. అదే అమ్మాయితో అంటున్నాను. మరి పోయింది కాశీకే కదా, కానీ అన్నీ ఆయన చేసేయచ్చు కదా. మీ మాటలే గుర్తొస్తున్నాయి గురుదేవ. ధన్యవాదాలు, నమస్కారాలు గురుదేవ్. రైట్. గురువు గారికి అమ్మగారికి నమస్కారం అండి. నాకు 1970లో ఒక సినిమా వచ్చిందండి, ప్రేమనగర్ అని. ఆ మనసు కవి ఆత్రేయ గారు రాశారు. అది నాకు బాగా నచ్చిన పాట. అది మనసు గతి ఇంతే, మనిషి బ్రతికింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతేనని ఆయన రాశాడు. ఇప్పుడు ఈ ప్రవచనాలు వింటున్నాక అసలు మానవ జీవితమే అసలు దాని మీద ఆధారపడి ఉంది. అంతా కీ రోల్ అంతా కూడా అక్కడనే ఉంది అనేది అర్థమవుతుందండి. దాని మీద మీ వ్యాఖ్య విందామని. పూర్వకాలపు సినిమాల్లో వచ్చేటువంటి పాటలు ప్రయత్నం. ఈ కాలం వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఇదే కాదు, ఇంకా ముందున్న దేవదాసు చూడండి, దాంట్లో ఉన్నటువంటి పాటలన్నీ ఏంటి? ఎక్కడ ఒక్క పాట, ప్రతి పాట కూడా వేదాంతమే. ప్రతి పాట వేదాంతం. వేదాంతం కాని పాటే లేదు దేవదాసులో. అది ఆ రాసేటువంటి వాళ్ళు కూడా ఆ రోజుల్లో కాస్త ఈ వేదాంతం తెలిసినటువంటి వాళ్ళు. ఇక ఇప్పుడు పాటలు కనుక ఉన్నాయంటే పాట అర్థం కాదు, మాట అర్థం కాదు, మ్యూజిక్ మాత్రమే అర్థమవుతుంటుంది. రైట్. ఎవరైనా సందేహాలున్నా మాట్లాడాలి. రవీందర్ రెడ్డి గారు. నమస్కారం గురుదేవ. నమస్కారం అమ్మగారు. ఇది మనస్సును నిరంతరంగా భగవంతుని పెళ్ళే ఉంచాలి అని చెప్పారు. ఎప్పుడైతే పార్ట్లీగా మేము వ్యవహారికంగా కొన్నిసార్లు ఉన్నప్పుడు ఆ టైంలో కూడా భగవంతుని పైన ఎలా ఉంచగలుగుతాం అంటే, ఏ పని అయితే చేస్తామో ఆ పని పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సైమల్టేనియస్ గా భగవంతుని పైన కూడా ఎలా ఉంచాలి, దాని గురించి కొంచెం సలహా ఇవ్వండి. అంటే ఈ రోజున మీరు తెలుసుకున్నారు కాబట్టి రేపు మొత్తం మనసు అంతా కూడా పరమాత్మ మీదనే ఉండాలా, ఇక ఎటు ఉండకూడదు అని అర్థం కాదు. మనసు పూర్తిగా పరమాత్మ మీద ఉంచటానికి మనం ప్రాక్టీస్ చేయాలి. మనసు ప్రపంచం మీదకి పోకపోతే ఇక మనం ఏమి చేయక్కర్లా. మనసు ప్రపంచం మీదకి పోతుంది కాబట్టి అలా పోయేటప్పుడు కూడా మనసు పరమాత్మ మీద ఉంచడానికి ప్రాక్టీస్ చేయటం మొదలు పెడితే ఎప్పటికో ఒకప్పటికి నీకు అది అలవాటు అవుద్ది. అది మనం అర్థం చేసుకోవాలా. అంతేగాని ఏమండి ఇది ఎట్ట సాధ్యం అవుద్ది, సాధ్యం కాదు కాబట్టి తీసేసాయి, మనం ప్రపంచం మీదకే పోదాం అని నిశ్చయించుకోవటానికి కాదు. వేదాంతంలో చెప్పేవన్నీ నువ్వు సాధన చేసి సాధించటం కోసం. చిన్నప్పుడే 3 ఏళ్ళు 2 ఏళ్ల వయసులో నాకు నడక ఎట్ట వస్తుంది కాబట్టి నాకు నడక రాదు అని వదిలేసి ఎప్పుడు ఆమె పక్క మీద పడుకొని ఉంటే వాడు అట్రే పడి ఉంటుంది. కనుక పడతానేమోనండి, అవును పడతాడేమో ఏమవుతాడు అని అనుకుని పడ్డా సరే నడవాలా, ప్రాక్టీస్ చేయాలా. ఆ తర్వాత వాడే పరుగు పందెంలో కూడా పాల్గొంటాడు. కనుక ఇక్కడ మనం చేయవలసింది ఏమిటనంటే, మనసు ప్రపంచం మీదకి పరుగులు తీస్తుంటే ఇప్పుడు తెలుసుకున్నటువంటి విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని నా మనసు ప్రపంచంలోకి ఎక్కువ పోకుండా ఉండాలా, కాబట్టి దాన్ని తగ్గించాలా అని ఆ ప్రాపంచిక విషయాల యొక్క అనిత్యత్వాన్ని వాటిని తలుచుకుంటూ పరమాత్మ యొక్క నిత్యత్వాన్ని తెలుసుకుంటూ ఆ మనసుని ఇటు పక్కకి తేవటానికి ప్రాక్టీస్ చేయాలి. అంతే తప్ప నా మనసు పరమాత్మ మీదకి పోవట్లేదండి, నాకు అన్ని ఇయే ముఖ్యం అందుకని ఇటే పోతుంది
పోనీయండి అని అంటే అది అట్టానే పోద్ది. ధన్యవాదాలు గురుదేవ. చాలా మంచి సలహా నాకు. ధన్యవాదాలు. రైట్. పద్మాలకు నమస్కారం అండి. అమ్మగారు మీ పాద పద్మాలకు నమస్కారము. గురుదేవ, ఈ రోజు చెప్పిన శ్లోకము చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్పినవి మళ్ళీ చెప్పడము అంత ఈజీ కాదు. కానీ రెండు అయితే అందులో అంటే చెప్పగలుగుతాను గురుదేవ. ఆ భక్తితో పరమాత్మను సేవించే వారికి జ్ఞాన విచారణ శక్తిని ఆ భగవానుడే ప్రసాదిస్తాడు. అది చాలా చాలా బాగుంది గురుదేవ. ఓకే. తర్వాత రెండు చేతులు కలిపి జోడిస్తామని చెప్పారు కదా. అది అంటే రెండు ఒక్కటి కావటం అంటే జీవుడు దేవుడు కావటం అని చెప్పి అది కూడా చాలా బాగుంది గురుదేవ. మిగతావి కూడా అసలు చాలా బాగున్నాయి. అంటే మన్మనా భవ మద్భక్త అంటే నాలోనే మనస్సును ఉంచు అనేది మీరు అనర్గళంగా చెప్పారు. ఆ ఆ, మద్భక్త అంటే నా యందే భక్తిని కలిగి ఉండు అంటే భగవంతుడి మీద భక్తిని కలిగి ఉండడం అనేది ఎలా చెయ్యొచ్చు అనేది కూడా బాగా చెప్పారు గురుదేవ. అన్ని ప్రతి ఒక్కటి బాగున్నాయి ఈరోజు. ఈ రెండు అయితే చెప్పాలనిపించింది గురుదేవ. మీకు ఇవే శతకోటి నమస్కారాలండి. రైట్. నమస్కారం గురుదేవ. ఇందాక ఒకటి చెప్పని మర్చిపోయాను. మీరు ఈరోజు చెప్పినప్పుడు ప్రవక్త పరమాత్మ అని చాలా బాగా అనిపించింది. నిన్న క్లాస్ అయ్యాక ఫస్ట్ టైం చర్చికి వెళ్ళాను గురుదేవ. ఒక బాబు 10 ఏళ్ళ అబ్బాయి కమ్యూనియన్ అంటే మలయాళీస్ అన్నమాట. వాళ్ళు పాటలు పాడుతుంటే ఆ మలయాళం మొదలే రాదు. ఆ పాటలు పాడుతుంటే యేసుదాసు సినిమా పాటలు పాడినట్టే ఎంజాయ్ చేశాను, మా అర్థం తెలియకపోయినా. అంతా అయిపోయి చాలా పద్ధతిగా చేశారు గురుదేవ. చాలా ప్రశాంతంగా ఉంది. ఎండలో అదేమి వైన్లో ఇట్లాగా అద్ది బ్రెడ్ ముక్కని అద్ది అందరి నోట్లో పెడుతున్నా అనమాట. ఆ ప్రీస్ట్ ఆయన ఏం చెప్పారంటే ఆ, వాళ్ళు ప్రేయర్ చేసి అలా ఇస్తారంట. సో ఆ బాబుని అడుగుతున్నారు, సో నీకు ఇంకా మీటి నుంచి జీసస్ కనిపిస్తారు, నీకు ఇది చేస్తారు అని చెప్తా ఉన్నాయి అనమాట. నాకు అనిపించి అంత ప్రశాంతంగా ఉంది, ఎంత బాగా అనిపించింది. అబ్బా అసలు మీరు చెప్పేది వినుకుంటే పోయి క్రిస్టియన్లో చేరిపోదాం అంత ఇదిగా ఉంది. కానీ మనము గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రీస్ట్ తీర్థం అందరికి ఇస్తారు గురుదేవ. ఆయన దాంట్లో ముంచి అందరి నోళ్ళల్లో ఇట్లా అద్దె పెడతా ఉన్నారు. సో ఇంకా మా హస్బెండ్ ఆయనకి ఇట్లా నచ్చలేదు. ఇంకా అందుకని వద్దొద్దు మనం వెళ్ళొద్దు, గమ్మున కూర్చుంటాము అనుకుని. కానీ ఆ పిల్లలు ఎంత బాగా చెప్తున్నారు గురుదేవ, నీ మధ్యలో లేచి వెళ్ళిపోవాలి అట్లా అనుకుంటే గమ్మున నోరు మూసుకొని కూర్చో, అట్లా మధ్యలో వెళ్ళకూడదు, మన పూజల్లాగా కాదు, ఎవరు ఏం అనరు వెళ్ళిపోతే. నాకు అప్పుడు అర్థమైంది గురుదేవ, ఎందుకు మన పిల్లలు ఎంత మనం ఇది చేసినా ఒక ఫ్రీనెస్ ఇచ్చేస్తామో అందువల్ల కొంచెం దారిలోంచి పక్కకి వెళ్తారేమో అలా అని అనిపించింది. కానీ ఈరోజు మీరు చెప్పారు కదా, ఈ మాటలు బాగున్నాయి గురుదేవ. మనకి ప్రవక్త అతను భగవానే రెండు, కానీ జీసస్కి యెహోవా అని చెప్తారు. ప్రాఫెట్ మహమ్మద్కి ఆయన ఏం చెప్పాడు, రాసుకున్నాను గురుదేవ, ప్రవక్తే పరమాత్మ, ప్రవక్తే మహమ్మద్. సో ఆ తేడా ఉంది, ఆ చిన్న తేడా అది చెప్పగలగాలి అర్థమయ్యేటట్టు. అది బాగా అర్థమైంది గురుదేవ. ధన్యవాదాలు గురుదేవ. రైట్.
శ్లోకాన్ని చాలా బాగా స్వీకరించినట్టుగా ఉంది, అందుకని ఎవరు మాట్లాడలేకపోతున్నారు. సరే, ముగిద్దాం. లక్ష్మీ ప్రసన్న. నమస్కారం అండి సార్. ఈ మీ గురు పూర్ణిమ కార్యక్రమాలు, హోమం అలాంటి వాటికి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బాయ్.